హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు తోడికోడళ్ళు. ఈ కథని రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక కథలోకి వెళదామా? తెల్లవారుజామున పక్షులు కిలకిలలాడుతున్నాయి. రాత్రంతా కలత నిద్రపోయిన అనసూయ లేచి కూర్చుంది. మంగళసూత్రాలు కళ్ళకి అద్దుకుంది. పక్కకి చూసింది. మాధవయ్య నిద్రలేచి చేతులు జోడించి దేవుడిని స్మరించుకుంటున్నాడు. ఈవేళ శనివారం, బుధవారం నాడు వాళ్ళు వస్తారు. నేను తాపత్రయపడడం తప్ప మీకు చీమ కుట్టినట్లయినా లేదు అంది అనసూయ నిష్ఠూరంగా. అది నాకు సంబంధించిన విషయం కాదని నేను కలగజేసుకోనని స్పష్టంగా చెప్పేశాను. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టమని చెప్పేసి మాధవ గోవింద అని దేవుణ్ణి తలుచుకుంటూ పందిరి మంచం దిగాడు మాధవయ్య. నిస్సహాయంగా చూసింది అనసూయ. ఆ వేళంతా పరధ్యానంగానే ఉంది. ఆఖరు ప్రయత్నంగా పిల్లల్ని అడిగింది. వాళ్ళు మేము కల్పించుకోము అనేశారు. ఒంటరిగా మిగిలిపోయింది అనసూయ. ఎలా, ఏం చెయ్యను అనుకుంది. గోవిందయ్య, మాధవయ్య అన్నదమ్ములు. ఇద్దరి ఇళ్ళు ఎదురెదురుగా ఉంటాయి. మధ్యలో రోడ్డు. గోవిందయ్య కరణం, మాధవయ్య ఉపకరణం. ఉద్యోగాలే కాక భూవసతి కూడా ఉంది. ఆ గ్రామానికి వారిద్దరూ కొండంత అండ. ఊరందరికీ వారి పట్ల ఎనలేని గౌరవం, అంతులేని అభిమానం. గోవిందయ్య భార్య కామేశ్వరమ్మ సన్నగా పచ్చగా పండిన తమలపాకులా ఉంటుంది. శుచి శుభ్రత ఆవిడ పంచప్రాణాలు. లంకంత ఇల్లు, అరెకరమున్న ఇంట్లో ఇంటి చుట్టారా ఎప్పుడు అద్దంలా ఉండాలి. రాజుల దగ్గర అస్త్రశస్త్రాల్లాగా ఆవిడ దగ్గర వివిధ రకాలైన చీపుళ్ళు, బూజుకర్రలు ఉంటాయి. వాకిట్లో అరుగులు చిమ్మిన చీపురితో వరండా అరుగులు చిమ్మకూడదు. పమిడి చీపురు చిమ్మే చీపురు వేరే, పడక గది చీపురు వేరే. పని మనిషి సుబ్బి, దాని కూతురు రావులమ్మ దినా అస్తమానం ఇల్లు శుభ్రం చేస్తూనే ఉంటారు. చాకలి వీరయ్య దొడ్లో చింతాకు కోసి రోట్లో దంచి దాంతో ఇత్తడి గిన్నెలు తోమి అరుగు మీద బోర్లిస్తే వీళ్ళింట్లో బంగారం పాత్రల్లో వండుకుంటారా అనుకుంటారు చూసిన వాళ్ళు. తెల్లారిన దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఇంటి శుభ్రతే ఆవిడ ఏకైక లక్ష్యం. ఆమె సామాన్యంగా ఇల్లు వదిలి వెళ్ళదు. ఏ పెళ్ళో పేరెంటకమో అయితే మాత్రం ఒంటి నిండా నగలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని లక్షణంగా వెళ్తుంది. అక్కడ పెద్దరికం వహిస్తుంది. కమ్మగా పాటలు పాడి ఆ శుభకార్యం పూర్తి చేయించి తిరిగి వస్తుంది. ఇక అనసూయమ్మ ఓ పిసరు రంగు తక్కువైన కళగల మొహం. చేయి నోరు కూడా పెద్దదే. పెట్టాల్సిన చోట పెట్టగలదు, తిట్టాల్సిన చోట తిట్టగలదు. అక్కడ కామేశ్వరమ్మకు అపరాహ్నం దాకా పని తెమలదు. ఇక్కడ అనసూయమ్మ మాత్రం 10 గంటల కల్లా వంట, దేవార్చన, మహానైవేద్యం ముగించేసి భర్తకి, పిల్లలకి ఆ సమయానికి ఇంట్లో ఉన్న పిల్లల స్నేహితులకి కూడా అన్నాలు పెట్టేసి మంగళం పాడేస్తుంది. హాల్లో ఉయ్యాల మీద కూర్చొని ఆవేల్టిదో క్రిందటి రోజుదో పేపర్ దొరకబుచ్చుకుని చదివి ఆ వార్తల మీద చర్చ జరుపుతుంది. మధ్యాహ్నం కాసిని కాఫీ గొంతులో పోసుకుని ఊరి మీదకి బయలుదేరుతుంది. ఆవిడకు వైద్యంలో ప్రావేశం ఉంది. ఆకు పసరలు, హోమియో మందులు మాత్రమే కాక అడపాదడపా ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుంది. ఆవిడనెవరూ పిలవక్కర్లేదు. ఎవరికైనా అనారోగ్యం అని తెలిస్తే ఆవిడే వెళుతుంది, మందులిస్తుంది. పిల్లాడిని అట్లా కటిక లంకణాలు పెడితే ఇంకేమైనా ఉందా? నీరస పడిపోడు, కాస్త జావకాచి పోయండి అని మందలించి ఆ రోగి మంచి చెడ్డ చూస్తుంది. మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసి వంట చేసేసి కాళ్ళు చాచుకుని కబుర్లు చెప్తూ ఉంటుంది. గోవిందయ్య, మాధవయ్య ఇద్దరూ ఏ అరమరికలు లేకుండా రామలక్ష్మణుల్లా కలిసి ఉంటే ఈ తోటికోడళ్ళిద్దరికీ బద్ధవైరం. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పెద్దలు, పిల్లలు అందరూ నచ్చచెప్పి చూశారు. ఎంతమంది చెప్పినా వారి ధోరణి వారిదే అవడంతో విసుగేసి ఊరుకున్నారు.
తెల్లవారి స్నానపానాలు సంధ్యావందనం పూర్తి చేసుకుని తెల్లటి పంచ చేతులు బనీను వేసుకుని ఉత్తరీయం భుజాన వేసుకుని వచ్చి వాకిట్లో అరుగు మీద కూర్చుంటాడు గోవిందయ్య. 2 నిమిషాలకి అటూ ఇటూ తానూ వస్తాడు మాధవయ్య. ఏమన్నయ్య స్నానమయిందా అంటూ వచ్చి అన్నగారి పక్కన కూర్చుంటాడు. సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్లు కడుపారా కబుర్లు చెప్పుకుంటారు. ఊరి వాళ్ళు రైతులు ఎవరో ఒకరు ఏదో పని మీద వస్తూనే ఉంటారు. వారి మంచి చెడ్డలు విచారిస్తారు ఇద్దరు. చిన్న చితక సమస్యలు పరిష్కరించడం అక్కడే. అయ్యా అమ్మాయిని కాన్పుకి తీసుకురావాలి, మంచి రోజు చెప్పండి అంటే పంచాంగాలు తిరగేసి ముహూర్తం నిర్ణయించేది అక్కడే. వంటయింది, మడి కట్టుకుంటారా అని ఇంట్లోంచి పిలుపు వచ్చేదాకా అక్కడే ఉంటారు. భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వాకిట్లోకి చేరుతారు. సాయంత్రం దర్బారు మాధవయ్య అరుగు మీద. పిల్లలు ఆ ఇంటికి ఈ ఇంటికి ధారాళంగా తిరుగుతుంటారు. చిన్నతనంలో అమ్మ పిన్ని మాట్లాడుకోరేమని అడిగేవాళ్ళు. ఏం చేస్తాం, వాళ్ళ కర్మ. ఏనాడో ఏదో మాట మాట అనుకున్నారు. ఇద్దరికిద్దరు బిగుసుకుని కూర్చున్నారని చెప్పాడు గోవిందయ్య. ఏదైనా దెబ్బలాట అయిందా అంటే ఏదో పుట్టింటి పెట్టుబడుల గురించి మాట వచ్చింది. అయినా తోటికోడళ్ళ మధ్య మనస్పర్ధలకి కారణం కూడా కావాలా అనేవాడు తేలికగా. క్రమంగా అదే అలవాటైపోయింది. దశాబ్దం గడిచిపోయింది. గోవిందయ్య కూతురు శ్యామల పెళ్ళై పొరుగుళ్ళో ఉంటోంది. ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగం. ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ చదువులు బావుండవని ఇద్దరు పిల్లల్ని తండ్రి దగ్గర ఉంచి స్కూల్లోకి చేర్పించింది. కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ అన్నట్టు ఉంటుంది. శ్యామల కొడుకు బుద్ధిమంతుడు, కూతురు వరలక్ష్మి గడుగ్గాయి. ఇద్దరు అమ్మమ్మలకి పడదని తెలుసుకుని ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది. రెండిళ్ళ వారికి వరాలు అంటే చెప్పలేనంత ముద్దు. అన్నం తిన్నాక చిన్నమ్మమ్మ పక్కలో చేరి నువ్వు గయ్యాళివిట కదా, పెద్దమ్మమ్మ చెప్పింది అంటుంది. దానికి అనసూయ నేనేం కాదు, ఆవిడే గయ్యాళిది, చుప్పనాతి శూర్పణఖ అంటూ ఏమిటేమిటో చెప్తుంది. అవన్నీ శ్రద్ధగా విని పొల్లు పోకుండా రాత్రిపూట కామేశ్వరి పక్కలో పడుకొని ఆవిడికి చెప్తుంది. అవును పాపం, నేను చుప్పనాతిని, అదేమో శాంతమూర్తి, దాని సంగతి ఎవడికి తెలీదు అంటూ ఆవిడ అక్కసంతా బయట పెట్టుకునేది కామేశ్వరమ్మ. పావురాయిలా సందేశాలు చేరవేస్తున్న కూతుర్ని పట్టుకుని 4 తగిలించింది శ్యామల. పసిది, దాని తప్పేముంది, పెద్దవాళ్లకుండాలా ఇంగితం అన్నాడు గోవిందయ్య. అది కాదు నాన్న, అసలే ఉప్పు నిప్పు వ్యవహారం, దానికి సాయం సత్రకాయలా ఇదొకటి తయారైందంది శ్యామల చిరాగ్గా. ఏం పర్వాలేదులే, వాళ్ళకి కాలక్షేపం దీనికి కాలక్షేపం అన్నాడాయన నవ్వుతూ. ఆ మాట నిజమే. అది వరకు ఆ తోటికోడళ్ళిద్దరికీ తమ అక్కసు తీర్చుకునే మార్గం ఉండేది కాదు. మగవాళ్ళిద్దరూ ఏ పొరుగురో వెళ్ళినప్పుడు వాకిట్లో నించుని కనిపించిన మనిషిని దొరకబుచ్చుకుని ఏమమ్మా బావున్నావా, చూసి చాలా రోజులైంది, నాకేమో తీరికుండదు, అడబదిబడ పనులు నాకు నచ్చవు, ఎక్కడవక్కడ పడేసి మగరాయుడులా పేపరు కాగితాలు చదివే అలవాటు నాకు లేదు తల్లి అనేది కామేశ్వరమ్మ. వెంటనే అనసూయమ్మ వాకిట్లోకొచ్చి ఎవడ్రా వెళ్ళేది, మా పని మనిషిని పెందలాడే రమ్మని చెప్పు, నేను బావిలో నీళ్ళన్నీ తోడి బయట పారబోసి బావి కడగాలి, నాకసలే బోలెడంత శుభ్రం అని అరిచేది. అలా కాసేపు ఎవరినో అడ్డు పెట్టుకుని కసి తీర్చుకునేవారు. వరాలు వచ్చాక దాని పుణ్యమా అని ఇద్దరికీ తృప్తిగా ఉంటోంది. తాము అనాల్సినవన్నీ అనేయొచ్చు, కడుపులో దాచుకుని బాధపడక్కర్లేదు. అందుకే వరలక్ష్మికి తాయిలాలు పెట్టి ముద్దు చేసి నెత్తికెక్కించుకుంటున్నారు. ఒకరోజు పొద్దున్న వెళ్ళేసరికి అనసూయమ్మ రోటి ముందు కూర్చొని మినప్పప్పు రుబ్బుతోంది. శ్రావణంలో పిన్నికి పెళ్లి చేయాలి, ఒడియాలు పెట్టి ఉంచితే మంచిది కదా అంది కాస్త పిండి వరాలు చేతిలో వేస్తూ. బాగానే ఉంది సంబడం, ఈవిడిగారు ఆర్భాటంగా ఒడియాలు పెట్టేసినంత మాత్రాన పెళ్లి కుదురుతుందా, చట్టి ముక్కు ఏబ్రాసి మొహం, దాన్నెవడు చేసుకుంటాడు, ఏ పుణ్యాత్ముడైనా కూతుర్ని చూసి సరే అన్నా తల్లి నోరు చూసి ఆమడ దూరం పారిపోతాడంది కామేశ్వరమ్మ ఎగతాళిగా. అనని అన్నవాళ్ళ బుద్ధే బయటపడుతుంది గాని పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కారంది అనసూయమ్మ.
నెల రోజులు తిరక్కుండానే అన్నదమ్ములిద్దరూ ఊరు వెళ్ళి వచ్చారు. భోజనాల దగ్గర వివరాలన్నీ కొడుకుకి చెప్పి గోవిందయ్య అబ్బాయికి సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం. 2 అన్నలు, 1 అక్క. అందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. ఇల్లు, వాకిలి, పొలం పొట్రా ఉన్నాయి. మర్యాదస్తులు, మంచివాళ్ళు. మంచి సంబంధం. వాళ్ళు మనతో సంబంధం కలుపుకునేందుకు ఆసక్తిగానే ఉన్నారు. వీలు చూసుకుని వచ్చి అమ్మాయిని చూసుకుంటాం అన్నారు. వివరాలు విని సంతోషించారందరూ. ఈ సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయాలి. ఇంతకాలానికి మళ్ళీ మనింట్లో ఆడపిల్ల పెళ్ళి అన్నారు. కామేశ్వరమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు. విననట్లే ఊరుకుంది. మరో 15 రోజుల తర్వాత వారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఫలానా రోజున పెళ్లిచూపులకి వస్తామని, మీకు అంగీకారం అయితే తెలియచేయమని రాశారు. అన్నదమ్ములిద్దరూ చర్చించుకున్నారు. వారికి అంగీకారం తెలియజేశారు. అప్పటినుంచి అనసూయమ్మకి మనస్సులో అలజడి ప్రారంభమయ్యింది. కూతురు పెళ్లి అనేసరికి తల్లి ఆదుర్దా పడడం సహజమే. కానీ అనసూయమ్మని అలజడికి గురిచేసిన సమస్య అది కాదు, వేరే ఉంది. ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యం కాదు. ఏ వంక లేకపోయినా వంకలు పెట్టి వద్దంటారు. ఇక్కడ తన విషయంలో పెద్ద వంకే ఉంది. గుమ్మం ఎదురుగా ఉండే తోటికోడలికి తనకు సఖ్యత లేదు. ఆ విషయం తెలిసి ఆ పెళ్లి వాళ్ళేమనుకుంటారు? ఈ విషయం వాళ్లకు తెలియకుండా దాచడం అసాధ్యం. ఏ గిట్టని వాళ్ళో చేరవేయక మానరు. అయిన వారితోనే విరోధం తెచ్చుకునే ఇంటివారి అమ్మాయి మాకు వద్దు అని వాళ్ళు అనుకుంటే ఎంత అప్రతిష్ట! చూచాయిగా ఆ సమస్యని భర్త ఎదుట ఉంచింది. అవును, నిజమే, కానీ ఏం చేస్తాం? అందుకిష్టమైతే చేసుకుంటారు, కాదంటే మరో సంబంధం చూసుకుందాం అన్నాడాయన. ఆవిడ గుండె గుబేలుమంది. అలా జరగడం ఆవిడికి సుతరామూ ఇష్టం లేదు. ఎవరైనా కల్పించుకుని తమిద్దరికి సంధి చేస్తారేమో అని ఎదురు చూసింది. కానీ ఎవరికీ ఈ గొడవ పట్టనే లేదు. ఏం చెయ్యాలో తెలియక వరలక్ష్మి దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఏం చేయను అంది దీనంగా. అది విని రుసరుసలాడింది కామేశ్వరమ్మ. అవునులే, తనదాకా వస్తే గాని తెలియదని నా ఇంట్లో శుభకార్యాలకి ఆవిడ గారెంత యాగి చేసిందో నాకింకా జ్ఞాపకమే. మరి నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించక తప్పుతుందా అంది చిరాగ్గా. అది విని మరీ కుంగిపోయింది అనసూయమ్మ. ఇక లాభం లేదు. ఈ సమస్య తను ఒంటరిగా పరిష్కరించుకోవాల్సిందే అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. సాయంత్రం తోటికోడలింటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. వరలక్ష్మి గుండె ఠారుమంది. పెద్దమ్మమ్మ, చిన్నమ్మమ్మ మాట్లాడుకుంటారా? ఎలా ప్రళయం రాదు? ఎందుకంటే అది నా కంట పడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతానంది పెద్దమ్మమ్మ ఎన్నోసార్లు. ఆవిడ నా జోలికి వస్తే మొహాన పేడనీళ్లు కొడతానంది చిన్నమ్మమ్మ లెక్కలేనన్ని సార్లు. మరిప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఏమవుతుంది? చెప్పలేనంత ఆర్ద్రతతో తెల్లవారిన దగ్గర నుంచి అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఊళ్ళో అందరికీ కూడా తెలిసిపోయింది. వరలక్ష్మిలా పైకి చెప్పలేకపోయినా అందరికీ ఏదో మూల ఆదుర్ద. ఏం జరుగుతుంది? ఇద్దరూ జుట్టు జుట్టు పట్టుకుంటారా? వరలక్ష్మి పెద్దమ్మమ్మని, చిన్నమ్మమ్మని వాళ్ళ మాటలు గుర్తుచేసి మరి నువ్వు కాళ్ళు విరగ్గొడతావా? నువ్వు పేడనీళ్లు చల్లుతావా అని అడిగింది. ఇద్దరూ కసిరారు. అంతేకాదు, వరలక్ష్మితోనూ ముభావంగానే ఉన్నారు. సాయంత్రం 4 గంటలు అయింది. గోవిందయ్య ఇంట్లో దొడ్డివైపు అరుగుమీద కూర్చొని ఉన్నారు. గోవిందయ్య, కామేశ్వరమ్మ, శ్యామల, పిల్లలు. కుంపటి వెలిగించి కాఫీ కోసం నీళ్లు పడేసింది కామేశ్వరమ్మ. గేటు శబ్దమైంది. శ్యామల తొంగి చూసింది. పిన్ని వచ్చింది అంది మెల్లగా. వరలక్ష్మి గుండె ఠారుమంది. కుంపటి విసురుతున్న కామేశ్వరమ్మ మరింత విసురుగా విసరసాగింది. సింహద్వారం దగ్గర నిలబడి అక్కయ్య, అక్కయ్య అని పిలిచింది అనసూయమ్మ. తల్లి సమాధానం చెప్తుందేమో అని ఒక్క నిమిషం ఎదురు చూసిన శ్యామల ఆవిడ విననట్లే ఊరుకోవడంతో ఇక్కడ ఉన్నాం రా పిన్ని అంది ఆదరంగా.
మెల్లిగా ఇల్లంతా దాటుకుని లోపలికి వచ్చింది అనసూయమ్మ. బావగారిని చూసి కొంగు భుజం చుట్టారా కప్పుకుని వచ్చి అరుగు కింద తాటాకుల పందిరి గుంజకి ఆనుకుని కూర్చుంది. కుంపటి మీద నీళ్లు మరిగాయి. గిన్నె దించి కాఫీ పొడి వేసి చన్నీళ్లు చిలకరించి మూత పెట్టి పాల గిన్నె కుంపటి మీద పెట్టింది కామేశ్వరమ్మ. బావున్నావా అక్కయ్య అంది అనసూయమ్మ. ఆవిడ సమాధానం చెప్పలేదు. ముఖం ఇంత చేసుకుని ఊరుకుంది. కాసేపు ఆగి శ్రీలక్ష్మిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు. పెద్దదానివి, నీ చేతుల మీదుగా ఆ శుభకార్యం జరిపించాలి అంది అనసూయమ్మ. నా పెద్దరికం పేలాలు వేగినట్లే ఉంది. ఈ కొంపకి పెద్ద కోడలిగా వచ్చినది మొదలు పనులు చేశాను, చెప్పు దెబ్బలు తిన్నాను. అయినా మీ అంతటి వాళ్ళు మీరయ్యాక నా పెద్దరికం ఎందుకు? పెళ్లి వేళటికి వచ్చి 4 అక్షింతలు వేస్తాను అంది కామేశ్వరమ్మ. నువ్వు అట్లా అంటే నేనేం చెప్పను. చిన్నవాళ్ళం మేము, తప్పులు చేసిన పెద్దవాళ్ళు పెద్ద మనసుతో క్షమించాలి. తల్లిలాంటి దానివి నువ్వు. నువ్వు కాకపోతే నన్నెవరు ఆదరిస్తారు? అయిన వాళ్ళ మధ్య మాట రావా? నేను తోటి కోడల్ని కాబట్టి ఇట్లా అంటున్నావు. అదే నీ తోడబుట్టిన చెల్లెలే వచ్చి అడిగితే ఇదే మాట అనేదానివా అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది అనసూయమ్మ. కామేశ్వరమ్మ కూడా కళ్ళు ఒత్తుకుంది. పొంగు వచ్చిన పాల మీద నీళ్లు చిలకరించి గిన్నె కిందకి దింపింది. గుడ్డతో డికాషను వడగట్టి కాఫీ కలిపి గ్లాసులో పోసింది. శ్యామల, పిన్నికి కాఫీ ఇవ్వవే అని కూతుర్ని పురమాయించింది. కాఫీ తాగి వాకిట్లోకి వెళ్ళిపోయాడు గోవిందయ్య. నువ్వు కాఫీ కలిపితే అమృతంలా ఉంటుంది అక్కయ్య. ఎన్నాళ్ళయిందో నీకు చేతి కాఫీ తాగి అంది అనసూయమ్మ. శ్యామల, ఇంకాసింత కాఫీ ఇవ్వు పిన్నికి అంది కామేశ్వరమ్మ. శ్యామల ఇంకొంచెం కాఫీ గ్లాసులో పోసింది. అక్కయ్య, వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుందట. మరి అప్పుడు పెళ్లి చూపులు చూస్తారా అంది చిన్నావిడ. ఇంకా నయం, అసురసంధి వేళ ఆడపిల్లని చూపిస్తామా? ఆ పూట ఇక్కడే ఉంటారు. గుడి గోపురం చూస్తారు. తెల్లవారాక పెళ్లి చూపులు చూపిద్దామంది పెద్దావిడ. మరి సాయంత్రం ఫలహారం, రాత్రి భోజనం, పొద్దున్న ఫలహారం అడిగింది చెల్లెలు. అక్కడ వద్దులే, కతికితే అతకదంటారు. ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడే చేయిద్దామంది అక్కగారు. ఏమో బాబు, అవన్నీ నువ్వే చూసుకోవాలంది చిన్నావిడ గారంగా. నేను కాకపోతే నువ్వు చూసుకుంటావా? నీకు ఆ మాత్రం తెలివితేటలు కూడానా అంది పెద్దావిడ మురిపెంగా. ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇక నేను వెళతానని లేచింది అనసూయమ్మ. మనం ఇంత చేస్తున్నా వాళ్ళకి మన అమ్మాయి నచ్చుతుందో లేదో అంది దిగులుగా. ఇంకా నయం, మన అమ్మాయికి ఏం తక్కువ? మహాలక్ష్మిలా ఉంటుంది. దాన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు అంది కామేశ్వరమ్మ. మరనాడు తెల్లవారి మరిది ఇంటికి వెళ్ళింది. ఏమిటి ఇల్లు ఇట్లాగైనా ఉంచుకునేది? ఎంతసేపు దడదడా పనిచేసి పారేసి పేపర్ కాగితాలు చదవడం, లేకపోతే ఊరి మీద పడి అంగళం తిరగడం తప్పించి ఇంటి ధ్యాసే లేదు నీకని తోటి కోడల్ని చీవాట్లు పెట్టింది. అదేమిటో తనకి సన్మానం చేసి సాలువ కప్పినంత సంతోషపడిపోయింది అనసూయమ్మ. తన పరికరాలనన్నీ తీసుకొని సపరివారంగా వచ్చి మరిది ఇల్లు శుభ్రం చేయించి బాధ్యత నెత్తిన వేసుకుంది కామేశ్వరమ్మ. అదే కాదు, అరిసెలు, జంతికలు కూడా చేసింది. ఊరికి వెళ్తున్నానని బయలుదేరిన శ్యామలను శ్రీలక్ష్మిని ముస్తాబు చేయాలంటే నువ్వుంటే బావుంటుంది. ఆ నాజుకు పనులు మాకు చేతకావని చెప్పి ఆపేసింది. తెల్లవారితే పెళ్లివారు వస్తారు. ఆ పూట అందరూ మాధవయ్య ఇంట్లోనే భోజనం చేశారు. తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఒసే అనసూయ, నీకసలే బద్ధకం. అలవాటు ప్రకారం గోరంచు చీర కట్టుకుని వేలుముడి వేసుకుని తయారయ్యావు. వాళ్ళ ముందు నాసిగా ఉంటావు. దర్జాగా తయారవ్వు అంది కామేశ్వరమ్మ. పోనీ ఓ పంచేయి, శ్రీలక్ష్మిని శ్యామల ముస్తాబు చేస్తుంది, నన్ను నువ్వు ముస్తాబు చేయి అంది అనసూయమ్మ. అంతా గొల్లును నవ్వారు. వరలక్ష్మి వీళ్ల వ్యవహారం చూస్తుంటే ఒళ్ళు మండుకొస్తుంది. వాళ్ళిద్దరికీ సఖ్యత కుదిరాక వరలక్ష్మి ప్రాముఖ్యత తగ్గిపోయింది. పదవి కోల్పోయిన అధికారినిలా అయిపోయింది. దాంతో ఉక్రోషం వచ్చేసింది. అప్పుడేమో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం అన్నారు. ఇప్పుడిలా నవ్వుకుంటూ తిరుగుతున్నారు. మీ వ్యవహారం నాకేం నచ్చలేదు అంది నాపసానిలా నడుమున చేతులు పెట్టుకుని. చాల్లే ఊరుకో బడవకానా అన్నారు తోడికోడళ్ళిద్దరూ ముక్తకంఠంతో. కథ సమాప్తం.